మాజీ సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ తన గురించి మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ కోసం పనిచేసిన వాళ్లకు కాకుండా తన కాళ్లు మొక్కిన వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. సాయంత్రం సభ అయిపోయినాక నీకు చేతనైతే నువ్వు చెప్తావే నాకు తెలంగాణ పౌరుషం ఉందని. మిస్టర్ చంద్రశేఖరరావు నీ లోపల తెలంగాణ పౌరుషం ఉంటే, తెలంగాణ రక్తం ఉంటే చెప్పిండు కదా రాధాకిషన్ రావు అనే డీసీపీ, మేము చంద్రశేఖరరావుని మూడోసారి ముఖ్యమంత్రి చేసేందుకు పైసలు వంచినామని. సిగ్గున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలి ఇంకా మాటిన్న తర్వాత. ఇంకా వచ్చి పొంగరాలు కొడుతున్నావు మైకుల ముందుకు వచ్చి. దుబ్బాకలు ఓడిపోతే ఎట్లా పోటీ చేస్తాడు, దుబ్బాకలు ఓడిపోతే ఎట్లా పోటీ చేస్తాడు? ఏం చేసిరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి? ఎందుకు మోడీ గారి దగ్గరికి రాలే? ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయలే? ఏం చేతనైంది నీకు ముఖ్యమంత్రిగా? నీకో ఫామ్ హౌస్, నీ అల్లునికో ఫామ్ హౌస్, నీ బిడ్డకో ఫామ్ హౌస్, నీ కొడుక్కో ఫామ్ హౌస్, నీ డ్రైవర్లకు ఫామ్ హౌస్లు, నీ గన్మెన్లకు ఫామ్ హౌస్లు. ఇది నీ చరిత్ర. ఈయన వచ్చాడే కామారెడ్డికి ఓడిపోయినా అలా కాషాయం కండమైనా కదా నేను బండకేసి కొట్టింది. ఎన్నోట్లు వచ్చినాయి కామారెడ్డిలో? ఎంత వంచినావు కామారెడ్డిలో ఓటుకి? గదానికి సమాధానం చెప్పు మిస్టర్ కేసీఆర్. గది చెప్పకుండా ఏదో మాయ మాటలు, లంగ మాటలు, బుడుబుంగ మాటలు. వెంకట్రామరెడ్డికి ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదండి ఎందుకు తెచ్చినావు? అవసరం ఉన్న ప్రతాప్ రెడ్డికి ఎందుకు వేయలే? పనిచేసిన భూమిరెడ్డికి ఎందుకు వేయలే? పనిచేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకు వేయలే? పాల సాయిరామ్కి ఎందుకు వేయలే? ఎవరో వెంకట్రామరెడ్డి ఎవరైనా జై తెలంగాణ అన్నాడా? ఒక కేసు ఉందా? నీకు పైసలు ఇచ్చుడు తప్ప, నీ కాళ్ళు మొక్కుడు తప్ప, నీ కొడుకులకి నీ అల్లునికి బినామీ భూములు కొనిచ్చుడు తప్ప. నీకు చేతనైతే రా ములుగు క్షీరసాగర్, రేపు రా. గన్మెన్లు లేకుండా క్షీరసాగర్కి రా. దళితులతో ఒక 5 నిమిషాలు మాట్లాడు. వెంకట్రామరెడ్డి దోచిన భూములు చెప్తారు. ఇవి లేకుండా రఘునందన్ దుబ్బాకలో చెల్లలే, నాకు అనరాదు ఏంది. నువ్వు కామారెడ్డిలో చెల్లలే, నీ బిడ్డ నిజామాబాద్లో చెల్లలే, నీ కొడుకు పోటీ చేసేందుకు ధైర్యం లేదు, నీ అల్లునికి సంచులు మోసుడు తప్ప ఇంకొకటి చేత కాదు. ఇంకేమైనా తిట్ల పడాలంటే చెప్పు.